కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో ఫ్లెక్సీల రగడ ముదురుతోంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక కార్యాలయం ఆవరణంలో ఈ నెల 27న అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేశారు. ఇద్దరు యువకులు బుట్టా రేణుక కార్యాలయం వద్దకు వచ్చినట్లు సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైసీపీలో అంతర్గత విభేదాల కారణంగా ఫ్లెక్సీల చించివేసినట్లు చర్చించుకుంటున్నారు. కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి బుట్టా వర్గీయుల మధ్య విభేదాలు ఉన్నాయి. చెన్నకేశవరెడ్డి వర్గీయులపైనే బుట్టా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో ఫ్లెక్సీల రగడ ముదురుతోంది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక కార్యాలయం ఆవరణంలో ఈ నెల 27న అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేశారు. ఇద్దరు యువకులు బుట్టా రేణుక కార్యాలయం వద్దకు వచ్చినట్లు సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైసీపీలో అంతర్గత విభేదాల కారణంగానే ఫ్లెక్సీలు చించివేసినట్లు చర్చించుకుంటున్నారు. కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి బుట్టా వర్గీయుల మధ్య విభేదాలు ఉన్నాయి. చెన్నకేశవరెడ్డి వర్గీయులపైనే బుట్టా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, ఈ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఫ్లెక్సీల రగడకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, వైసీపీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త బుట్టా రేణుక ఆ ఫ్లెక్సీలు ఎమ్మిగనూరు కార్యాలయం దగ్గర ఉండడాన్ని కొంతమంది జీర్ణించుకోలేక ఫ్లెక్సీలను కూడా కోసివేయడం జరిగింది. అయితే ఇద్దరు వ్యక్తులు వచ్చి కార్యాలయంలో కూడా తిరుగులాడి కొత్త ఫ్లెక్సీలను చించివేసి వెళ్ళడానికి కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవడంతో ఈ ప్రత్యర్థి వర్గమే ఈ విధంగా చేసి ఉంటారని కూడా ఆ బుట్టా రేణుక వర్గీయులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ బుట్టా రేణుక కుటుంబ సభ్యులు కూడా సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా సీసీ ఫుటేజ్ లో ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లెక్సీలను చింపేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే కొద్ది రోజుల నుంచి కూడా అయితే ఆ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అదేవిధంగా బుట్టా రేణుక వర్గాలకు మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ రీసెంట్ గా ఇటీవలే అయితే ఆ బుట్టా రేణుకను ఎమ్మిగనూరు సమన్వయకర్త నుంచి తొలగించేసి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డిని కూడా ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ చేశారు. ఆ తర్వాత బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా నియమించినటువంటి క్రమంలో ఏదైతే ఆ బుట్టా రేణుక అక్కడే ఇంకా ఎమ్మిగనూరులోనే ఆమె కార్యాలయాన్ని ఉంచి తరచుగా ఆ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆమె వర్గాలను నాయకులను కూడా కలిసి వస్తూ ఏదైతే కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద అయితే ఇది వైసీపీలో ఫ్లెక్సీల రగడ తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు కూడా దీనిపై కూడా సీరియస్ గా తీసుకొని ఈ ఫ్లెక్సీలు చించివేసినటువంటి వారు ఎవరైనా కూడా అదైతే గుర్తించే పనిలో ఉన్నటువంటి పరిస్థితి. నీలిమ, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.